కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి నాస్తి కో వేద నిర్ణయో నాస్తి సర్వదా. మరి అచల బోధానందం నీలం తిరుపతి గారు తర్వాత అంశమైనటువంటి దాన్ని కంక్లూడ్ చేస్తూ అంశమైనటువంటి సాధనా సంపద, పరిపూర్ణ ప్రబోధలో సాధనా సంపద ఎంత అవసరం. ఆయన ఆయన వాళ్ళు ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అంటే యచ్చాపహాసార్ధమ సత్కృతోషి విహారశయ్య ఆసన భోజనేషు, ఒకే కంచం ఒకే మంచం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన సన్మానాన్ని నేను విమర్శించిన తీరు చూస్తే. జై సద్గురు మహారాజుకి. గురుదయానంద కస్తూరి రాంబాయమ్మ సమేత నిష్కల్మశానంద రాజే ఆర్య రాజయోగేంద్ర బాబు స్వాముల వారికి జై. జై ప్రభు మహారాజుకి జై. అయితే ఇంతకుముందు మా సహోదరుడు ఆయనకు అరగంట టైం ఇస్తే 40 నిమిషాలు ఇస్తాను. అయితే ఆయన ఎక్కువసేపు చెప్పాలని నేను చేసినంటే ఇంకా 3 నిమిషాలు నేను చెప్పాను, ఇంకొక 13 నిమిషాలు ఎక్కువ చెప్పాను. ఎంత చెప్పానంటే ఆయన ఎక్కువ చెప్తే నేను తక్కువ చెప్పాలి. ఎప్పుడైనా కూడా ఆయన ఎక్కువ చెప్పాలి, నేను తక్కువ చెప్పాలి. నేను తక్కువ ఎందుకు చెప్పాలంటే నాకు విన్నాక మీరు ఎందుకు తక్కువ చెప్పాలని మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి. సాధన చతుష్టయ సంపత్తి అంటే మీకు అందరికీ కూడా తెలుసు. నిత్యానిత్య వస్తు వివేకము, ఇక అమూర్త ఫలభోగ విరాగము, క్షమాది శతకము, ముముక్షత్వం. ఇది ప్రతి ఒక్కరు అందరూ మన సాంప్రదాయంలో ఉన్న అందరికీ తెలుసు. కానీ మరి ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఈ సాధన చేసే సంపత్తిని ముందుగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆది శంకరాచార్యుడు అనేటువంటి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసేటప్పుడు అప్పుడు చెప్పింది. ఆయన ఏమన్నాడంటే మొట్టమొదటి పదం అదాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. అక్కడి స్టార్ట్ చేసింది. ఆ పదం నుంచి ఈ యొక్క సాధన చేసే సంపత్తి అనేది అదాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలుపెట్టాడు ఆయన. అదాతో అంటే అటు తరువాత బ్రహ్మ జిజ్ఞాస చేయి అంటే ఎటు తర్వాత. ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేసడానికి, బ్రహ్మం గురించి విచారణ చేసడానికి నీకు ఫస్ట్ ఉన్నటువంటి ఒక అర్హత ఏంటిది? నీకు అర్హత కలిగిన తర్వాత నువ్వు బ్రహ్మ జిజ్ఞాస చేసేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అప్పుడు నువ్వు దానికి అర్హుడే. ఇప్పుడు ఒక విద్యార్థిని స్కూల్లో చేర్పించాలంటే ఏం అర్హత ఉండాలి? ఆయన కనీసం 5 సంవత్సరాల వయసు ఉండాలి. 5 సంవత్సరాల వయసు లేకపోతే ఆ స్కూల్లో చెప్పుకుంటారా? చెప్పుకోరు. లేదు అంటే మనమే వయసు ఎక్కువ చెప్పాలి. 3-4 ఉన్నా కూడా 5 సంవత్సరాలు చెప్తే అబద్ధం అంటే తీసుకుంటారు, ఎందుకంటే ఫీజు వస్తుంది కదా. అట్లా ఇప్పుడు మరి అసలు ఈ సాధన చేసే సంపత్తి ఎవరికి అవసరం? నన్నే తీసుకుంటా. నాకు ఈ సాధన చేసే సంపత్తి నాకేం అవసరం? ఈ శరీరంలో కనుక సుఖమే ఉంటే, ఈ శరీరంలో కనుక ఆనందం మాత్రమే ఉంటే, ఈ శరీరానికి మరణము అనేటువంటి ఒక అవస్థ లేకపోతే నాకు ఏ సాధన చతుష్టయ సంపత్తి అవసరం లేదు, ఏ గురువు అవసరం లేదు, ఏ బోధ అవసరం లేదు, ఏ దైవం కూడా అవసరం లేదు. కానీ ఈ శరీరంలో నీకు కేవలం నాకు ఆనందం మాత్రమే ఉన్నదా అంటే ఆనందమే లేదు. ఈ శరీరము వాతము, చిత్తము, శ్లేషము అన్నటి యొక్క 3 రోగాలకు వెళ్ళి ఆ రోగాలు ముందు పుట్టిన తర్వాత దాంట్లోకి వెళ్ళి శరీరం పుట్టింది. అంటే ఈ శరీరంలో దాంట్లోనే ఉన్నదంటే రోగాలకి వెళ్ళి పుట్టిందంటే ఈ శరీరం రోగభూయిష్టమై ఉంటుందా, లేకపోతే శాశ్వతంగా ఉండేటువంటి ఒక లక్షణం దీనికి ఉంటుందా? ఉండదు. అంటే వాతమనుభవం అయిన రోగములు 84 నిశ్చితమయ్యాయి. వాతంలోకి వెళ్ళి పుట్టిన ఒక 84, చిత్తంలోకి వెళ్ళి పుట్టిన ఒక 280, మొత్తం కలిసి 1080 రోగాలు ఉన్నాయి శరీరంలో. ఈ 1080 శరీరాలు రోగం పెట్టుకొని ఓసారి కాళ్ళ నొప్పి, ఓసారి జ్వరం వస్తుంది, ఓసారి పరిచయం పడుతుంది, ఓసారి తలకాయ వస్తుంది. ఇలా ఏం సత్యం ఉన్నదని చెప్పి నాకు నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా నేను సపడేకుండగలుగుతా? మరి ఈ శరీరం ఏమన్నా శాశ్వతం అంటే దీనికి ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అని 3 రకాలు. ఏదో క్యాన్సర్, పక్షవాతమో, జ్వరమో ఏదో నచ్చి చచ్చిపోవచ్చు శరీరం. లేదా రోడ్డు మీద నడిచేటప్పుడు ఏ లారో, ఏ బస్సు, ఏ ట్రైను, ఏ బండో గుర్తు కూడా చచ్చిపోవచ్చు. లేదా పిడుగు కూడా చచ్చిపోవచ్చు, భూకంపం చచ్చిపోవచ్చు, తుఫాన్లో చచ్చిపోవచ్చు, ఇక్కడైనా చచ్చిపోవచ్చు. మళ్ళా మా ముత్తాత చచ్చిపోయాడు, మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోను అనే గ్యారెంటీ ఎక్కడ కూడా లేదు.
కాబట్టి నా లోపట ఏదో ఒక అలజడి, నాకు తెలియని భయం ఏదో ఒకటి ఉన్నది నా లోపట. అది ఉన్నది కాబట్టి నేను నిత్యానిత్య వస్తువికం కలిగి ఉండి దానికి ఆవల ఉన్నట్టు అప్పుడు గురుకృప పొంది దానికి ఆవల ఉన్నటువంటి యొక్క సత్య వస్తువు ఏది ఉన్నదో అది తెలుసుకొని ఈ మానవ జన్మకు సుకృతం చేసుకోవాల్సినటువంటి అవసరం నాకున్నది. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నేనేమన్నా నిత్యానిత్య వస్తువికం తెలుసుకున్నా? అంటే నిత్యానిత్య అప్పుడు నేను నిత్యానిత్య వస్తువికం తెలుసుకుంటానా? నాకు ముందుగా కావాల్సింది ఏంటి అంటే నేను కడ తీరాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అనేది ఒక వాంఛ నా లోపల తీవ్రంగా ఉండాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే నేను ఈ యొక్క సాధన చేసే సంపత్తి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు వస్తుంది. ఎందుకంటే నాకు అసలు మోక్షమే అవసరం లేదు అనుకుంటే ఇవన్నీ నాకెందుకు? కాబట్టి నాకు మోక్షం కావాలి అనేటువంటి ఒక తీవ్ర అపేక్ష నాకు ఉంటే నేను ప్రయత్నం చేస్తాను, లేకపోతే చేయాలి. అటువంటి తీవ్ర మోక్షాపేక్ష కావాలంటే నేను ముందుగా ఏం చేయాలంటే నాకు క్షమము కావాలి, దమము కావాలి, శ్రద్ధ, ఉపరతి, తితిక్ష, సమాధానం అనేది 6 రకాల సాధనలు కావాలి. ఈ 6 రకాల సాధనలు కావాలంటే మరి 6 చేస్తున్నా అంటే ఏది ఒక్కటి తెలిసినా మొత్తం మిగిలినవి దాన్ని బట్టి. ఒక స్త్రీని పురుషుడు వివాహం చేసుకున్నా, ఒక పురుషుని స్త్రీ వివాహం చేసుకున్నా, వివాహమైన తదనంతరమే ఆమెతోటి కూడుకునే అన్ని వస్తాయి. ఆమె ఆస్తి వస్తుంది, ఆమె చదువు వస్తుంది, ఆమె హోదా వస్తుంది, లేకుంటే భర్తకు సంబంధించిన ఆయన హోదా వస్తాయి, ఆస్తి వస్తాయి, అన్నీ వస్తాయి. ఇప్పుడు ముందుగా మనకి ఏం కావాలంటే శమము అనేటువంటి ఒక అంతరేంద్రియ నిగ్రహం కావాలి. మరి అంతరేంద్రియాలంటే ఏంటి అంటే మీకు కూడా తెలుసు. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇవి తెలుసుకుంటే మిగిలిన అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కంట్రోల్ కావాలి ఫస్ట్. ఇవి కంట్రోల్ కావాలంటే ఈ శరీరంలో అతి బలవత్తరమైనటువంటి ఒక ఇంద్రియము మనసు. ఈ యొక్క మనసుకు అనన్యమైనటువంటి యొక్క శక్తులు ఉన్నాయి. మానవుని మనసుకు సృష్టికి ప్రతి సృష్టి చేసేంత శక్తి కూడా ఉన్నాయి. ఈ మనసు గురించి చెప్పాలి అంటే, ఈ మనసుకు ఒక నిర్వచనం చెప్పాలంటే ఎవరు చెప్పినంటే ఎల్లంరాజు శ్రీనివాసరావు అంటేనే ఒక నిర్వచనం ఇచ్చింది. ఈ మనసు అంటే ఏంటిది అంటే పసుపు పారాణి అని చెప్తున్నారు. ఈ మనసు అనేది ఎట్లుంటుంది అంటే పారాణి అని ఎప్పుడు తయారైతే ఒక పక్క సున్నం ఉండాలి, ఇంకొక పక్క మనసు పసుపు ఉండాలి. ఈ పసుపు ఆ సున్నం 2 కలిసినప్పుడు మాత్రమే పారాణి వస్తుంది. అది శుభకార్యాలకు ఉపయోగపడుతుంది. పసుపుగా ఉన్నా సున్నంగా ఉన్నా పారాణి వచ్చేటువంటి అవకాశం ఉండదు. అప్పుడు ఈ మనసు అనేది ఉండాలంటే ఏమి ఉండాలంటే ఫస్ట్ ఆకాశం ఉండాలి, దానికి సంబంధించిన వాయువు ఉండాలి. ఆకాశానికి సంబంధించిన ఆకాశం నుంచి వచ్చేటువంటి మొదటి భూతము వాయువు, దాని యొక్క మొట్టమొదటి వాంఛ అయినటువంటి ఒక మనసు. ఈ మనసు గురించి చెప్పాలంటే ఈ మనసుకు ఏదైనా సాధ్యం. అంటే ఈ మనసు గురించి కొంత చెప్తా. అంటే ఇది ఉపమానం కాదు, మన సృష్టిలో జరిగినటువంటి ఒక విచిత్రం. ఇది మన సృష్టి లోపల దాదాపు 200 సంవత్సరాల లోపలనే జరిగింది. అమెరికా అనే దేశంలో వాషింగ్టన్ అనే పట్టణంలో విలియమ్స్ అనేటువంటి ఒక బ్యాంకు ఉద్యోగి, ఆయన బ్యాంకులో పనిచేస్తాడు. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే 1863 సంవత్సరంలో జరిగింది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే వారం రోజులు పని చేస్తే శనివారం హాఫ్ డే వస్తే సండే రోజు ఇంటికి పోయి మళ్ళీ మండేకి డ్యూటీకి వస్తున్నారు. అట్లనే ఈ విలియమ్స్ అనేటువంటి ఒక బ్యాంకు ఉద్యోగికి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి, అప్పటికి ఫోటో స్టూడియోలు వచ్చినాయి. 1850లో ప్రింటింగ్ మిషన్ పెట్టినంటే అప్పుడు ఫోటోగ్రాఫ్ వచ్చేసింది. అప్పటికి ఈయన ఒక ఫోటో స్టూడియోకి పోయి ఫోటోలు దిగుతాడు. ఫాస్ట్ ఫోటోలే దిగితే మాట్లాడుతుంది, నాకు డిస్టర్బ్ లేదు సార్, నాకు అసలే చెప్తాను మాట్లాడుతూ ఇంకా కంటిన్యూ చేస్తాను. అయితే ఆయన ఒక వ్యక్తి ఫోటోలు దిగి బయటకు వస్తుండు, ఈయన ఫోటోలు దిగడానికి లోపలికి పోతాడు. అయితే ఈయనది ఒకటే ఊరు. ఆయన ఏమన్నాడంటే రాగానే, ఏం విలియమ్స్ బాగున్నావా, నువ్వు ఇంకా ఇక్కడనే ఉన్నావేంది, నీ భార్య ఇంటికాడ సీరియస్ ఉన్నది కదా, నువ్వు పోలేదా అంటాడు. ఆయన ఎప్పుడో 4 రోజుల కింద డ్యూటీకి వచ్చాడు. భార్య సీరియస్గా ఉంటే ఈయనకెట చెప్తే తెలియదు కదా.
అసలు ఏమైందంటే మీ భార్యకు ఏదో జ్వరం వచ్చింది, మీ ఫ్యామిలీ డాక్టర్ కానీ వచ్చిండు, ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఆయుర్వేద వైద్యుడు ఏదో ఒక వైద్యుడు వచ్చిండు, ఆమె వైద్యం చేస్తాడు, నువ్వు వెంటనే నీ భార్య దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాను. చెప్పగానే ఎట్లా ఫోటో స్టూడియోకి వచ్చినా కదా నేను, ఈ ఫోటోలు దిగి నా భార్య దగ్గరికి వెళ్ళిపోతా అనుకున్నాడు ఆయన. అనుకొని పోయి ఫోటోలు దిగిండు, వెంటనే ఆయన ఊరికి వెళ్ళిపోయాడు. అలా భార్యకు కావాల్సినటువంటి ఒక ట్రీట్మెంట్ ఇప్పించిండు, ఆమె బాగా అయింది. మళ్ళీ ఫోటోలు తీసుకుంటానికి ఫోటో స్టూడియోకి వచ్చిండు ఆయన. వచ్చినాక ఏమయ్యా నేను మన పాస్పోర్ట్లు దిగాను కదా, నా ఫోటోలు నాకు ఇచ్చే అన్నాడు. సార్ మీరు ఏమనుకోకుండా సార్, ప్లీజ్ ఆ ఫోటోలు బాగా రాలేదు సార్, మీరు మళ్ళీ ఒకసారి దిగండి అన్నాడు. ఫోటోలు బాగా రాకపోవడం అండి, అది పాస్పోర్ట్ అనే కదా, ఎట్లా ఇచ్చేసి నాకు అర్జెంటు, మళ్ళీ నేను ఇప్పుడు దిగినాక నువ్వు మళ్ళీ 4 రోజులకి ఇస్తావు నాకు. ఇప్పుడు ఇప్పటిలా కాదు కదా, 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తాను కాదు కదా, అప్పుడు 4 రోజులు 6 రోజులు పడుతుంది. లేదా ఇవి అన్నాడు. ప్లీజ్ సార్ మీరు మళ్ళీ దిగండి, అది బాగాలేదు అన్నాడు. అసలు ఎట్లా వచ్చిందో చూపించాలి అంటే ఆ ఫోటో తీసి చూపించండి ఆయన. చూపించగానే ఆ ఫోటోలో ఏమున్నదంటే ఒక రూమ్ ఉన్నది, ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఒక మంచం ఉన్నది, ఆ మంచంలో ఆయన భార్య వండుకొని ఉన్నది, ఆ మంచంలో ఆయన భార్య వండుకొని ఉన్నది. ఆ భూత వైద్యుడే డాక్టర్ ఏం చేస్తాడంటే ఆమెకు సైలెంట్ ఎక్కిస్తాడు, లేదో ఇంజక్షన్ చేస్తాడు, టాబ్లెట్ ఇస్తాడు. అది ఆ ఫోటోలో పడ్డది. ఏమయ్యా నేను ఫోటో దిగినా కదా, ఇది ఎట్లా వచ్చింది? అదే సార్ నేను కొట్టుకుంటానా, నువ్వు ఫోటో దిగితే ఎవరు దిగినా వాళ్ళ ఫోటో మాత్రమే వస్తుంది, నువ్వు ఫోటో దిగితే ఈ రూమ్ ఎక్కడిది, మంచం ఎక్కడిది, ఆ మంచం మీద ఆడాం ఎక్కడిది, పక్కపంట ఒక వ్యక్తి ఎక్కడిది, ఇది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు సార్. తెలియగానే ఈ విషయం ఆ నోట ఈ నోట విని తాకిపోయింది, చాలా తాకిపోయినాక అప్పుడు కాలిఫోర్నియా సిటీలో ఉండేటువంటి ఒక మానసిక తత్వశాస్త్రవేత్తలు అందరు కలిసి నన్ను పిలిపించిన తర్వాత అసలు నువ్వు ఎట్లా వచ్చిందంటే అప్పుడు ఆయన చిన్న భార్య ఇట్లా ఉన్నదని నా మనసుకు అనిపించింది కాబట్టి నేను అదే థింకింగ్ చేసిన సార్. నేను థింకింగ్ చేసింది ఆ ఫోటోలో పడ్డది. సరే మరి నువ్వు ఎప్పుడన్నా ఇండియాకి పోయినావు బాబు? సార్ నేను అమెరికా దాటి ఎప్పుడు పోలేదు, నాకు ఈ బ్యాంకు నా ఊరు నా ఫ్యామిలీ తప్ప నాకు ఏం తెలియదు అని చెప్పాను. అప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళ అంబాసిడర్కి ఫోన్ చేసి ఆ తాజ్మహల్, ఈ షాజహాన్ చక్రవర్తి, ఆ ముంతాజ్ బేగం కట్టించినటువంటి యొక్క విధానం, దాని యొక్క స్టోరీ, ఆ తాజ్మహల్ ఫిగర్ తీసుకురమ్మని చెప్పి ఈయన ఒక బుక్ ఇచ్చి ఆ రూమ్లో కూర్చొని పెట్టిన టేబుల్ కూర్చోది. ఆయన తెలియకుండా ఇలాంటి ఫోటోగ్రాఫ్లు పెట్టిన తర్వాత ఆయన ఏం చేసిందంటే ఈ తాజ్మహల్ గురించి, షాజహాన్ చక్రవర్తి ముంతాజ్ బేగం కోసం వాళ్ళ ప్రేమ ఎట్లా ఉండే, వాళ్ళ ఆప్యాయత ఎట్లా ఉండే, వాళ్ళ దాంపత్యం ఎట్లా ఉండే, ఆమె చనిపోయిన తర్వాత వియోగం చెంది ఈ తాజ్మహల్ ఎట్లా కట్టినా స్టోరీ అంతా చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటే ఈ చుట్టూ ఉన్న కెమెరాలన్నీ నేను ఫోటో తీసినాను. ఫోటో తీస్తే వాళ్ళు ఏం పడ్డదంటే మొత్తం తాజ్మహలే పడ్డాయి. ఆ కుర్చీ వాళ్ళే, బెంచ్ వాళ్ళే, ఈయన వాళ్ళే, మొత్తం తాజ్మహలే పడ్డాయి. అంటే ఈ యొక్క మానవుని మనసు ఏదైతే ఊహిస్తుందో, ఏదైతే కల్పన చేస్తుందో, ఏదైతే ధ్యానిస్తుందో ఆ వస్తువుగా తానే పరిణామం చేస్తుంది. అదే మనసు, అదే వస్తువు పరాడు, అదే మనసు. అంటే ఇప్పుడు ఈ మనసు అనేది శరీరంలో ఉన్నటువంటి ఒక ఇంద్రియాలల్లో అతి బలవత్తరమైనటువంటి ఒక ఇంద్రియం. ఈ మనసు ఏం చేస్తుంది అంటే దీనికి ఒక గుణం ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా ఫ్యూచర్ను మాత్రమే ఆలోచిస్తుంది, గడిచిపోయిన భూతాన్ని గురించి ఇది ఆలోచించదు. రేపు నాకు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, రేపు నేను కోటీశ్వరుని అవుతా, రేపు నాకు ఒక బిల్డింగ్ వస్తుంది, ఒక కార్ వస్తుంది, ఒక హోదా వస్తుంది, నన్ను గౌరవిస్తారు, నాకు సన్మానం చేస్తారు, నాకు ఇంకేదో అవుతుంది, ఇంకేదో అయితే నేను ఎప్పటికీ ఊహ చేస్తూనే ఉంటుంది దీని గుర్తు. అయితే మరి దీని తర్వాత ఏముందంటే బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి గురించి తర్వాత చిత్తం ఉంటుంది. చిత్తం ఏం చేస్తుంది అంటే అది ఫ్యూచర్ గురించి ఏ మాత్రం థింకింగ్ చేయదు, ఎప్పుడు గడిచిపోయిన భూతకాలం గురించే చింతన చేస్తూ ఉంటాయి. నువ్వు అట్లా చేసి ఉంటే ఇలా కోటీశ్వరం అయ్యేటోనిది, నువ్వు ఏదో ఉన్నావు కానీ అప్పట్లో ఒక 4 ప్లాట్ కొని పడేస్తే పిచ్చోడ ఇలా కోటీశ్వరం, ఒక ప్లాట్ కూడా కొనకపోదు నేను ఒక పడలో చేసినావా, నేను చెప్తున్నావా, నేను ఆదోడు ఇచ్చేసినావా, నీకు ఇట్లా చేసినావా, మంచి ఉద్యోగం సంపాదించుకున్నావా, వచ్చినాయని ఇటు పెట్టి పోయినాన్ని ఇటు పెట్టి అన్ని మందికే పెట్టి ఇట్లా అయితే అని ఊగా వండి కొడుతూనే ఉంటుంది. అప్పుడు ఈ జ్ఞానమే బుద్ధి రూపకంగా వచ్చి ఈ యొక్క భవిష్యత్తుల గురించి,
చింతన చేసేటువంటి యొక్క మనసును, గతం గురించి చింతన చేసేటువంటి యొక్క చిత్తాన్ని సమానం చేస్తే అదే సమాధి. సమాధి అంటే సమానమైనటువంటి యొక్క బుద్ధి, ఈ మనస్సును చిత్తాన్ని బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే చేస్తుందో అదే సమాధి చిత్తం. మరి అన్ని దేంట్లో పనిచేస్తాయి అంటే ఈ అహంకారం అనేటువంటి ఒక ఆవరణ వీటినన్నింటిని రక్షణ చేస్తూ ఉంటుంది. ఈ చిత్తాన్ని రక్షణ చేయాలి, అది బుద్ధిని చేయాలి, మనసుని చేయాలి, జ్ఞానం చేయాలి. ఈ అహంకారం అనేది కనుక లేకపోతే ఇవన్నీ కూడా శూన్యమైపోతాయి. ఒకరు అంటారు, అరే ఆయనకు మస్తు అహంకారం ఉన్నదా అంటే, మరి ఆయనకు తెలివి ఉన్నదా అనే? తెలివి ఉన్నది, తెలివి నాకు అహంకారం ఉండదా? మరి తెలివిని కాపాడేదే అహంకారమే. అహంకారం తెలివి ఎట్లుంటుంది? అహంకారం మీద తెలివి కూడా పోతుంది. అయితే ఈ అహంకారం ఎట్లా ఉండాలి అంటే అది పృథ్వీభూతానికి సంబంధించింది. ఈ అహంకారము పృథ్వీభూతానికి సంబంధించింది. పృథ్వీ యొక్క ధర్మం ఏంటంటే కఠినంగా ఉంటుంది ధర్మం, ధరించడం దాని యొక్క కర్మ. మరి ఇప్పుడు ఈ అహంకారం ఎట్లా ఉండాలంటే కఠినంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? గురువాక్యాన్ని ఎల్లవేళలా మరవకుండా ఉండేటువంటి ఒక కఠిన ధర్మం కావాలి. ఇంకా అహంకారాన్ని అది ఒక్కటి ఉన్నదా అన్నట్టు. అదే ఇప్పుడు ఆ యొక్క అహంకారమే కఠినంగా ఉంటే పూజా వెంకటేశ్వరలాగా గ్రంథాలు రాయొచ్చు, విమల విజ్ఞానంద లింగంలాగా పాటలు రాయొచ్చు. అది కఠినంగా లేక బయలైపోయింది అనుకో, ఈయన పుస్తకం రాస్తాడు, ఆయన పాట రాయడు కదా. సరే, అయితే ఈ అహంకారం అనే ఆవరణ లేకపోతే, ఆవరణ లేని కాడ దాని యొక్క శక్తి, దేని యొక్క శక్తి పనిచేయదు. ఆవరణ లేని కాడ ఏ యొక్క విక్షేపం యొక్క శక్తి కూడా పనికి రాకుండా బయలుదేరిపోతుంది. ఈ శరీరం అనే ఆవరణ లేకపోతే ఇలా ఉన్నటువంటి చైతన్యం అది మాట్లాడుతుందా? నేను ఇక్కడ ఉన్నా చెప్తా, నేను ఇట్లా చేసినా అట్లా చేసినా ఏమైనా చెప్పగలుగుతుందా? అప్పుడే ఈ అహంకారం అనేది లేకుంటే, ఈ ఆవరణ లేకపోతే ఇవే బయలైపోతాయి. చిత్తం బయలైతే, అహంకారం బయలైపోతే భూతాకాశం అవుతుంది, చిత్తం బయలైపోతే నిరవయాకాశం సూర్యాకాశం అవుతుంది, బుద్ధి బయలైతే నిరవయాకాశం అవుతుంది, మనసు బయలైతే దహరాకాశం అవుతుంది, జ్ఞానం బయలైతే పరాకాశం. అయితే ఇప్పుడు ఈ అంతరేంద్రియాల నిగ్రహం కనుక మనం సాధించి పెట్టుకున్నాం అనుకో, మొదటిది ఒక్కటి లేకపోతే దాని దానికి వచ్చిందంతా ఏది కూడా ఉండదు. ఈ అంతరేంద్రియాల కంట్రోల్ అయితే అసలు చూసేది లేకపోతే బాహ్యేంద్రియాలను కంట్రోల్ చేస్తే నా ఇష్టమైతే చూస్తా, లేకుండా ఇక నాకు అన్నున్నది, నాకు చూడబుద్ధి చేస్తా చూస్తా, లేకపోతే బాగా చేసుకుంటా కదా. చెవుంటుంది, వినబుద్ధి అయితేనే వింటా, లేకపోతే మూసుకుంటా, వినా, ఏదైనా నాకు ఇష్టం. అందుకే ఈ అంతరేంద్రియాలే కారకులు దేనికైనా. ఈ అంతరేంద్రియంలోనే కారకులు. ఇవి దేని మీద ప్రయాణం చేస్తాయంటే, వీటికి ప్రయాణం చేయాలంటే వీటికి ప్రాణాలు కావాలి. అంతరేంద్రియంలోనే కారకులు, ప్రాణేంద్రియంలోనే వాహనంలోకి, జ్ఞానేంద్రియములనే ద్వారముల గుండా విషయేంద్రియములనే భోగముల కొరకు, కర్మేంద్రియముల ద్వారా కర్మలు నచ్చేదే సంసారం. కనుక ఈ యొక్క జ్ఞానం కనుక కంట్రోల్ అయితే శమము దమము సిద్ధ తితీక్ష ఉపరతి సిద్ధ సమాధానం అంతా సమాధానమై, సావధానం అంటే సమాధానమయ్యే ఉంటుంది. అంటే ఉండి లేకనే ఉంటే బయలై ఉండడం అంట. అప్పుడు ఈ అంతరేంద్రియాలు కనుక శమము అనేది ఒకటి మనకు అలవడితే ఇక ఏమో దాని వెనుక ఏముందంటే ఇహ అమూర్త ఫలభోగ విరాగం. ఇహము అంటే ఈ శరీరంలో ఇంద్రియాలతో కూడుకున్నటువంటి ఒక సుఖం. ఇది శాశ్వతం కాదని తెలిపోయిన తర్వాత మానవుడు ఏం చేస్తాడంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 100 యజ్ఞాలు చేస్తా, నేను స్వర్గం పోతా, ఆ స్వర్గంలో మంచి సుఖాలు అనుభవిస్తా. అక్కడ రంభ ఉపయోగం మేనక ఉంటాడు, ఇంద్రుడు ఉంటాడు, అన్నం ఆకలికి తప్పులు కాదు, అమృతం తాగచ్చు, హాయిగా ఉండొచ్చు అనుకుంటుంది. మరి దాని ఎందుకేముంటుంది అంటే పుణ్యం మధ్యలో ఒక విషయమైనటువంటి ఒక సిద్ధాంతం ఉంటుంది. నువ్వు ఎంతకాలం అయితే పుణ్యం చేస్తావో అక్కడ అంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నిలబడి చూపుతావు, నిలబడి దొరికితే మళ్ళీ వచ్చింది కావాలి. అంటే ఈ యొక్క ఇంద్రియాలతో కూడుకున్న, ఈ శరీరంతో కూడుకున్నటువంటి సుఖం ఎట్లయితే శాశ్వతం కాదో, అమూర్తం అంటే స్వర్గమత్య పాతాళలోకంలో ఉన్న యొక్క సుఖం కూడా సత్యం కాదు అని తెలిస్తే అప్పుడు మనిషి నిత్య వస్తు వివేకానికి వస్తుంది. అప్పుడు నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకుంటే నిత్యమైనటువంటిది సత్యంగా ఉంటుంది, చలనం లేని వస్తువు సత్యంగా ఉంటుంది, చలనం ఉన్నటువంటి ఒక వస్తువు ఏది కూడా సత్యం కాదు.
నేను, నా శరీరము, నా ఇంద్రియాలు, నా కర్మేంద్రియాలు, నా విషయేంద్రియాలు, నా జ్ఞానేంద్రియాలు, నా ప్రాణేంద్రియాలు, నా అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా చలనంతో కూడుకున్నాయి. అట్లనే నాకు ఆధారమైనటువంటి యొక్క భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ కూడా చలించే స్వభావం కలిగి ఉంది. చలనం వల్ల నేను సుమ్మి, చలనరహితమైన బయలు, చలనమే కళ, ఈ చలనము చెల్ల తీతంలోని కానీ తొలుగుటే మేలు కాకుండా చెప్పాలి కృష్ణబాబు చెప్తాడు. నేను ఎక్కువ ఎందుకు చెప్పాలంటే నీకు చెప్పా, నాకు ఇంతవరకు కదా ఎక్కువ చెప్పాలని మా వాళ్ళు ఎక్కువ చెప్పాను. అంటే నాకు ఇచ్చిన సబ్జెక్టు పూర్తి అయినా కాకపోయినా నాకు చూసినంత వరకు ఇంతవరకు చెప్పిన. అందరికీ నమస్కారం. జై సద్గురు మహారాజుకి, అచల బోధానంద శ్రీ నీలం తిరుపతి గారు. తనదైన శైలిలో ఇచ్చిన టాపిక్కి ఎవరు కూడా ఇచ్చిన టాపిక్ పూర్తిగా న్యాయం చేయడానికి కొన్ని రోజులు కావాలి. మనకు సమయాన్ని సద్వినియోగం చేసిన సమయాన్ని అర్థవంతం చేశారు. అది చాలా గొప్ప విషయం అండి, చాలా సంతోషం. బ్రహ్మసూత్రాలతో మొదలెట్టారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఋషిభిర్ బహుదా గీతం చందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతు మద్భిర్ వినిశ్చితై. దీంతో మొదలెట్టారు. 13వ అధ్యాయం శ్లోకం నెంబర్ 5. దీంతో మొదలెట్టారు ఆయన. అంటే బ్రహ్మసూత్రాలు ఎందుకు నేర్చుకుంటారు? సాధనా సంపద తర్వాతనే బ్రహ్మ గురించి విచారించడానికి మానవుడైన వాడు తగినవాడు అని మొదలెట్టి బ్రహ్మసూత్రాల ప్రాధాన్యాన్ని చెప్పి ఈ సాధనా సంపత్తి ఎందుకు అవసరం చక్కగా తెలియజేశారు. చాలా సంతోషం అండి. శరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం